సార్ దమ్ము దొరికాయి. ఏం రికవర్ చేశారు? 2 చైన్లు, 4 ఉంగరాలు, 50,000 క్యాష్ సార్. వాళ్ళు తీసుకెళ్ళి ముందు కోటికి ఇచ్చాడు లోపల పడేసి ఒక చైన్ తీసి పక్కన పెట్టి ఆ రిపోర్ట్ రాసుకోండి. ఓకే సార్. హాయ్. హాయ్. నా పేరు శ్రీనివాస్. ఓకే. నేను పైడా కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఓకే. నాకు ఏ అలవాట్లు లేవండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అది యా గిఫ్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. I love you. ప్లీజ్ ప్రియా, ఆగు ప్రియా. 5 minutes ప్రియా. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నాకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రియా. ప్లీజ్ ప్రియా, సంవత్సరం నుంచి నీ వెనకాలే తిరుగుతున్నాను ప్రియా. వాట్? సంవత్సరం నుంచి నన్ను ఫాలో అవుతున్నావా? ఇడియట్. ఇంకొకసారి నాకు కనిపించావో చచ్చావే. మళ్ళా అప్పు కదరా, అర్థంగా ఇస్తాను 100. ఏమిటి చేస్తాం? కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు సాగు చూడటం ఏం బాగుంటుందండి. పనైందా? అమ్మా మళ్ళీ కొట్టిందా? మరి ప్రేమ అంటే పాటగడ్డలు అనుకున్నావా? 12 లాంటిది. ఏమైనా తేడా వచ్చిందనుకో నీ నెత్తి మీద పడుతుంది. మనకి ఎందుకండి, తినేసుకోండు. మరి ఆ కొంటకి చీదోళ్ళు ఎక్కువలా ఉందా? ఓళ్ళు లేపేస్తుందా? మేము వదిలిన పట్టుకుని గంట అంటే ముందు నీ గొప్ప వెళ్ళిపో. అమ్మాయి కొడితే ఎంజాయ్ చేయకుండా ఏడుస్తావేంట్రా? ఇది వరకులా అమ్మాయిలు పప్పు దోసకాయ తినట్లా KFC చికెన్లు దమ్ బిర్యానీలు తింటున్నారు. తప్పడ వాసిపోతుంది యువతలు. అమ్మో, ఆ అమ్మాయి తెలివితేటలకి కండవలానికి మనం తట్టుకోలేము. గురించి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి రా. రే, రక్తంతో లవ్ లెటర్ రాస్తే చీప్ అండ్ బెస్ట్ గా ఉంటది. సింపతి వర్కౌట్ అవుద్ది. అమ్మాయి ఈజీగా కనెక్ట్ అయిపోద్దిరా. ఏ అన్న నుంచి పవన్ కళ్యాణ్ దాకా ఇదే ఫార్ములా వాడే సూపర్ హిట్లు కొట్టింది. రక్తంతో లెటర్ అంటే రిస్క్ ఎక్కువేమో అని. గట్టిగా ప్రియమైన వెరోనికాకి. వైరానికానా? LCDనా DVDనా? నాకు తిల్లురా. ఏదో పెద్ద కంపెనీ పేరు అనుకున్నాలే. మేడ్ ఇన్ చైనా అన్నమాట. అయిపోయిందిరా. మరి చిన్న బొట్టుకి ఐసు పడిపోద్ది అంటే. అమ్మాయికి లవ్ లెటర్ రాయాలనుకుంటే ఏమనుకున్నావు? రక్తాభిషేకం జరగాల్సిందే. పోనీ చిన్నగా ప్రియా ఐ లవ్ యూ అని రాసిద్దామా? చిచి అదేం కుదరదు. పొరుగు పోద్దే. ఆల్రెడీ నేను ఫిక్స్ అయ్యాను. నా దగ్గర ఒక ఫార్మట్ ఉంది, అది తీసుకొని వస్తాను. నువ్వు యాక్చువల్లీ అలా రాయాల్సిందే. ఇలా రాయి. నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? ఇదే చందుగాడు సుధాకర్ రాసింది. ఈ ఫార్మట్ లో 3 పడిపోయినారా. ఇది కానీ అమ్మికని చదివింది అనుకో సచ్చినట్టు పడద్ది. ఇదిగో ఆ 2 పేర్లు తీసేసి మీ 2 పేర్లు రాసేసి లగే. దాంతో అయితే ఎప్పుడు కావద్ది ఏమవుద్ది. ఈ బ్లేడ్ తో కోస్తే సూపర్ గా రాసేస్తావు.
రే రాయిరా. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం రక్తం చిందించాడు బావా. ప్రియ 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 ఒక్క నిమిషం ప్రియ, నువ్వు నాతో మాట్లాడిన అవసరం లేదు ప్రియ. ఇంకెప్పుడు నీ వెనకాల పడను ప్రియ. ఒక్కసారి లెటర్ చదువు ప్రియ. లెటరా? మూడు బాగున్నట్టుంది, కొట్టలేదు. ఏంటి రెడ్ పెన్తో రాసావా? చిచి నా రక్తంతో రాశాను ప్రియ. నువ్వంటే ఎంత ఇష్టమో మొత్తం రాశాను ప్రియ. ఇదేంటి ఇంతుంది? నేను అసలు నా ఎగ్జామ్స్కే చదవను. నాకే లవ్ లెటర్ ఇస్తావా? అరే ఏమైందిరా భయ్, నీ పోరి ఓకే చెప్పిందా లేదా? అట్లీస్ట్ చదివిందా? లెటర్ కుక్కేసిందిరా. కుక్క కేసేసిందా? లెటర్ కుక్క కేసడం ఏంట్రా బాబు? లెటర్ కుక్క కేసడం ఏంట్రా? చరిత్రలో కని విని ఎరగని ప్రేమ కథరా పోయినది. ఆ దాగుముఖం గాడు లవ్ అని బ్లడ్ అని చెప్పి మస్తు నకరాలు చేసిండు. ఇప్పుడు ఏమైంది? ఆ పోరి అందరిని బర్రెల్ని చేసి బజార్కి తోలేసింది. నా మాటిని వదిలేరా. వదిలేమంటే ఎలారా? ఆ అమ్మాయి కోసం వీడు 2 సెమిస్టర్లు పోగొట్టుకున్నాడు. ఫ్రెండ్స్ తో తిరగడం మానేశాడు, మనతో మందు కొట్టడం మానేశాడు, నెట్ లో వీడియోలు చూడడం మానేశాడు. పెద్ద పతివ్రతలా మారిపోయి లవ్ గివ్ అని ఎంత ఎంటర్టైన్మెంట్స్ పెట్టాడు. అది లయ్యి ఎద్దవ్వా. ఆ అమ్మాయి వల్ల వీడికి టైం బొక్క, డబ్బులు బొక్క, చదువు బొక్క, ఇంట్లో వీడికి తిండి బొక్క. అసలు వీడి సగం జీవితమే బొక్క. ఒక్క లవ్ కోసం ఇన్ని బొక్కలేంట్రా? ఇలాగే ఇది నాకు బొక్క. అరే మామా నువ్వేం తగ్గొద్దు. నా మాటినే ఆ రెండో చెయ్యి కొడుకోసే ఇంకో లెటర్ రాయి. ఈసారి ఉషాకిద్దాం. ఎలా పడదో నేను చూస్తా. ఒరే ఇంకోసారి లవ్ లెటర్ అంటే వంక పెట్టి గుద్దేస్తారే. లే బాబు, నీకో దన్నోరా బాబు. దయ్యుంచి ఆ అమ్మాయిని మర్చిపోరా. సరేరా. మరి వీడికి జరిగిన అన్యాయం రా. నలిగిపోయిన ఈ జీవితాన్ని ఎలాగో తేలేం, కనీసం రికవరీ చేద్దాం. అద్దిరా. అరే ఎంత ఖర్చు రాయరా? రాయరా నువ్వు. ఇదిగోరా 19,000, రౌండ్ ఫిగర్ 20. బర్త్డే పార్టీకి 5,000 ఖర్చు పెట్టావా? మేం బీర్ తాగడానికి అడిగితే 100 రూపాయలు కూడా ఇవ్వవు కదరా నువ్వు. అంటే ఆ రోజు తన బర్త్డే అని హాస్పిటల్లో వాళ్ళకి బ్రెడ్ జాము పంచిపెట్టారా? వెయిటింగ్ ఛార్జెస్ 3,000 ఏంట్రా? చీని అబ్బా పట్టుకో. అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ వెనకాల తిరిగినందుకు 20,000 ఖర్చు అయింది, ఇచ్చేమని అడుగుదామా? అడుగు. సెంటర్ చూస్తాన్ని వంటకు పనికిరాని వంకాయ చేసుద్ది. మరి అలా పర్సు కొట్టేద్దాం. 20,000 పర్సులో పెట్టుకుని తిరుగుతారా మరి? తమ్ముడు, అమ్మాయిల ఆటో ఖర్చులకు మించి 10 రూపాయలు కూడా బయట తీసుకురారు. అర్థమైందా? మరి ఇప్పుడు ఎలా 20,000 లాగడం? అమ్మాయి మెడలో చైన్ లాగేద్దాం. అది అమ్మేసి వీడు అప్పులు తీర్చేద్దాం, ఫీజులు కట్టేద్దాం. సూపర్ ఐడియా రా. మరి ఇప్పుడు చైన్ ఎవరు లాగుతారు? మనం ఎవ్వరం లాగాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక చైన్ స్నాచర్ ఉన్నాడు. వాడికి 2,000 కొడితే వాడే కొట్టేస్తాడు. అవునా? ఇంతకీ వాడి పేరేంటి? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? హాయ్ అన్న. చార్మినార్ పై పావురాలు ఎగురుతున్నాయి. ఎక్కడ కూడా ఎగురుతున్నాయి? చార్మినార్ పై రెట్టలేస్తున్నాయి. ఇక్కడ కూడా వేయచ్చు.
డీలోకే వస్తున్నా. అరే శాస్త్రి షాప్ చూసుకో. ఓకే బాస్ చిల్. పదండి. అన్నే నేను చెప్పిన అండర్ కవర్ చైన్ స్నాచర్ మలింగ. చైన్ స్నాచర్ను ఈడు చూస్తున్నావు సైకిల్కి ప్యాచ్లు వేసుకుంటున్నాడు. మారిపోయాడేమో. అరే గొయ్య, సైకిల్ షాప్ లో పనిచేస్తే లాగే చైన్ మారిద్ది, పెట్టే బొక్క మారిద్ది, కానీ బ్లడ్ ఎలా మారిద్దిరా బేవకూఫ్. అక్కడ లింగ శాసిస్తాడు, ఇక్కడ ఈ మలింగ పాటిస్తాడు. పనేంటి నీకంతా నాకంతా? ఈ అమ్మాయి చైన్ కొట్టేయాలి 2000. ఫిగర్ చాలా బాగుంది. ఏంటి రివెంజా? లేదన్నా, లవ్ అన్నా. ఏంటి లవ్వా? మొత్తానికి చదువు సర్వం. టోటల్ గా జీవితం సంకనకపోయిందన్నమాట. అన్నా నువ్వు సూపర్ అన్నా. చూడు తమ్ముడు, దొంగలు కూడా లవ్ స్టోరీస్ ఉంటాయి. తమ్ముడు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి నా దగ్గరికి వచ్చాడు, లేకపోతే నా సైకిల్ షాప్ పక్కన కొత్తగా బజ్జీలు కొట్టొచ్చేది. అర్థమైందా? ఇంతకీ పని అవుద్దా? ఆ లింగ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ మలింగ ఒక్కసారి వెళ్ళి పెడితే 100 పనులు అయిపోయినట్టే. పదండి. ఆగు, నువ్వు ఇలాగే వెళ్తే నువ్వు చైన్ కొట్టేలోపే నీ దొంగటం చూసి వాళ్ళే నిన్ను కొట్టేస్తారు. సో గెటప్ చేంజ్. ఓకే 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 కమాన్. యాక్చువల్లీ ఈ డ్రెస్సు మీకంటే నాకే చాలా కరెక్ట్గా సూట్ అయింది. సకలు నా స్టైల్కి, నా అందానికి ఇలాంటి ఫిగర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఏమంటావు? ఎరా ఈడు సరిగ్గా యాక్టింగ్ చేస్తానంటావా? ఈడి కలరు క్యారెక్టర్ చూస్తే నాకేమో తేడా కొడుతుందిరా. ఆ చైన్ తీసి ఈడే పారిపోతే? మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నీరు తాగేవాడు వాడి కోసం వాళ్ళు చేస్తాడని, అదే బీరు తాగేవాడు అందరి కోసం వాళ్ళు చేస్తాడు. అయ్యో నాన్నగారు చెప్పలేదే. కళ్ళు ఉన్నాడు ముందు మాత్రమే చూస్తాడు, అదే దురదున్నాడు దునియా మొత్తం చూస్తాడు. ఏ పండు ఏమంటావు? వింటూనే ఉన్నా, చెబుతూనే ఉన్నారు, ఆపట్లా లూటు ఊదుతూనే ఉన్నారు. వద్దు ఆపేయండి. చూడు, ఎట్టి పరిస్థితుల్లో నా అమ్మాయికి దొరకకూడదు. ఎంత టైం అన్నా తీసుకురా, కానీ పని జరిగిపోవాలి. ఓకేనా? అర్థమైందా? అరే అమ్మాయి చాలా తెలివైందిరా భయ్. నువ్వు కానీ ఇలాంటి ఎదో పనులు చేసావనుకో అందరినీ బొక్కలు చోర చోర చేస్తుంది. రాజా, ఎవడి కుఫ్లీ రాజా? ఆ పండు వాడిదేనా? బాబోయ్ నీ పండు జాగ్రత్త. యాక్షన్ రియాక్షన్. స్వచ్ఛ భారత్ అని మొత్తుకుంటుంటే ఈ స్వచ్ఛబుర్లకు అర్థం కావట్లేదు. నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది, నేను నవ్వాను పులిహార పులిహార. ఆటో వస్తే నేను పొద్దున్నే ఒక ఫోటో పెట్టా, దానికి 300 లైక్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా నేను పట్టుకుంటాను రా. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. వీడేంటి
ఎరా అంత బిల్డప్ ఇచ్చావు, వారం రోజుల నుండి ఏం పీకలేకపోయావు. నువ్వు కొట్టేలోపు అక్కడేం మిగిలేలా లేదు. ఇంకా నీకు టైం లేదు. రేపు గాని చైన్ కొట్టలేదో మేమందరం కలిసి నిన్ను చితక్ కొడతాం. అర్థమైందా? ఈసారి బాగా కొట్టేస్తా. ప్లీజ్ ఒక్క ఛాన్స్. పాప పిసుశీల ఇక్కడే ఉన్నావా? నా పని చాలా ఈజీగా అయిపోతుందిగా. ₹15 ఉన్నాయా? ఎవరికి కావాలి? చుట్టూ ఉంది కానీ మొహం ఏదే? చైన్ ఎక్కడ ఉందబ్బా? ఖాళీ వదలరే, ఇంకా మా పని ఏమైద్ది? రే, ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది, ఇదే కరెక్ట్ టైము. నువ్వు చచ్చినా పర్వాలేదు, చైన్ మాత్రం తీసుకొచ్చే. అర్థమైందా? ఉండబాయ్, తడిసిపోతుంది. అప్ప దేవుడా దేవుడా దేవుడా, చూసిందిరా. తెలిసిపోయిందా? ఈరోజు నా దేపు మార్పినట్టే. అరే దొరికేసాం, పారిపోండి రో. పారిపోవడం టైం లేదు. హాయ్ హాయ్. మిమ్మల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీ కళ్ళు ఎప్పుడు నన్నే వెతుకుతున్నాయి. మీ అడుగులు నన్నే ఫాలో అవుతున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా మీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. దేవుడా, అసలు ఈ రోజుల్లో కూడా ఇంత సిన్సియర్ అబ్బాయిలు ఉంటారా? ఐ థింక్ ఐ లవ్ యూ. మీరే వచ్చి చెప్తారని చాలా రోజులు ఎదురు చూశాను, కానీ ఉండలేక నేనే చెప్పేస్తున్నాను. నిజంగా మీ అంత సిన్సియర్ అబ్బాయి దొరకడం నా అదృష్టం. అసలు నా గురించి మీకేమైనా తెలుసా? అనవసరం. మీరెలాంటి వారైనా మీకోసం ప్రాణాలైనా ఇస్తాను. నేను మీరు అనుకున్నంత గొప్పను కాదండి. నాకు అంత స్తోమత కూడా ఏం లేదండి. ప్రేమించడానికి ఆస్తులు అంతస్తులు అక్కర్లేదండి, మనసుంటే చాలు. మీరు అనండి, ఈ ప్రపంచం మొత్తం ఎదురొచ్చినా మీ చెయ్యి మాత్రం వదలను. ఏం చెప్పిందిరా నీ చెల్లి? ఐ లవ్ యూ టూ. చెప్పేశాడు రోయ్. ఈరోజు చాలా మంచి రోజు తెలుసా? అందుకే మన ప్రేమకి గుర్తుగా ఇది మీ మెళ్ళో వేస్తున్నాను. ఇది ఎప్పుడు నీతోనే ఉండాలి. ప్రామిస్? ప్రామిస్. ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది. బంగారు తల్లి, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. వావ్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? నా బంగారు తల్లి మెరిసిపోతుంది. డాడీకి చైన్ పోయిందని చెప్తాలే. వెళ్దామా? పావురానికి పంజరానికి. ఒక చైన్, ఆడవట్లేదా? 4 ఉంగరాలు, 25,000 క్యాష్. ఆయన కూడా లేదు. పెట్టి వెళ్ళు. వస్తున్నా సార్, వస్తున్నా. ఎక్కడైనా సార్? ఇక్కడే.
ఏ పెట్టా హలో ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనబడకు. కష్టం సార్. అంటే పక్కన మైలు సార్. ఎలా ఇంకెప్పుడు స్టేషన్ రాకు. మీకు దొరకను సార్. అంటే ఇక్కడ ఎప్పుడు రాను సార్, ఇంకా రాను. ఎలా సార్ బాయ్ సార్, టేక్ కేర్. బలిసిందిరా నీకు, వెళ్ళు. వస్తాను సార్, థ్యాంక్ యూ సార్. చైను పోయింది, అమ్మాయి పోయింది, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంట్రా బా? పోతే పోయింది, అసలు ఇప్పుడు ఆడితే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంట్రా? అయినా అంత అందమైంది, చదువుకుంది, తెలివైంది, ఎల్లెల్లా మలింగా గడికి పడిపోయింది. అమ్మాయిలు మనకు అర్థం కారా బాయ్.